హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ గేట్ ఎగ్జామ్ అయిన తర్వాత వాట్ టు డూ ఆఫ్టర్ గేట్ ఎగ్జామ్. గేట్ ఎగ్జామ్ మంచి ప్రిపేర్ జరుగుతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ. రేపు 16th లాస్ట్ ఎగ్జామ్, 16వ తారీఖున గేట్ లాస్ట్ ఎగ్జామ్. మరి గేట్ అయిన తర్వాత వాట్ టు డూ, ఏం చేయాలి? ఒక 3-4 days రెస్ట్ తీసుకుని హాయిగా ఈ టెక్నికల్ చదివి మీరు ఉన్నారు. ఈ యొక్క 1 year నుంచి కూడా టెక్నికల్ మీద ఫోకస్ చేశారు. ఈ కమింగ్ బోత్ స్టేట్స్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ 3 మెయిన్. ఈసీ కూడా ఉంది, బట్ చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. బట్ ఈ 3 సివిల్, మెకానికల్, EEE ఈ 3 బ్రాంచెస్ వాళ్ళు కూడా ఫోకస్ చేయవలసిన అంశం ఏంటంటే, మీ జీవితం గవర్నమెంట్లో బంగారు భవిష్యత్తుగా ఉండాలంటే, మీరు సెక్యూర్డ్ లైఫ్ని లీడ్ చేయాలంటే, అద్భుతంగా మీరు లైఫ్ని లీడ్ చేయాలంటే కంపల్సరీగా వాట్ టు డూ ఆఫ్టర్ గేట్ ఎగ్జామ్, కంపల్సరీగా మీరు ఈ యొక్క జనరల్ స్టడీస్ వైపు వెళ్ళాలి. ఈ జనరల్ స్టడీస్ ఒక 3 నెలలు నేర్చుకుంటే, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ మనకి రెడీగా ఉంది రూపాయి. ఆఫ్లైన్ 3 months బ్యాచ్ 5/20 ఈ నెల 20న ఒక బ్యాచ్ వేస్తున్నాను. సో సివిల్ ఇంజనీరింగ్ వీళ్ళకి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటంటే AEE, AE, PL, HMWS, టౌన్ ప్లానింగ్, RRB JE, SSC JE వీటితో పాటు గ్రూప్స్, అలాగే మెకానికల్ AWE, AMVA, RRB, SSC JE వీటితో పాటు గ్రూప్స్, EEE, డిస్కమ్స్, AWE, RRB, SSC JE వీటితో పాటు ECE అన్ని గ్రూప్స్ అన్నింటికి రాసుకోవచ్చు, RRB అన్నింటి కూడా రాసుకోవచ్చు. మరి పేపర్ 1 కామన్ ఫర్ ఆల్, ఏపీ అయినా తెలంగాణ అయినా 150 marks లోకల్ అయితే, రైల్వే SSC అయితే 50 మార్కులకు ఉంటుంది. అది 55 రైల్వే, అదేవిధంగా 55-45 రేషియోలో ఉంటుంది, 45 ఉంటుంది. అలాగే స్టాఫ్ సెలక్షన్తో 50 ఉంటుంది. ఇది లోకల్వి 150 మార్క్స్ ఉంటాయి. మీకు ఆఫ్లైన్ బ్యాచ్ 5/20, ఆఫ్లైన్ బ్యాచ్ 5/20 లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. మీరు ఎవరైతే ఈ 3rd year వాళ్ళు, ఈ 4th year వాళ్ళు ఫ్రెష్గా మీరు ఈ గేట్ ఎగ్జామ్ రాస్తున్నారో, మీకు వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఒక 3 months ఫోకస్ చేస్తే మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఫర్దర్గా ఆఫ్లైన్ బ్యాచ్ కోసం 9121-644-146కి కాల్ చేయొచ్చు. మరి రూపాలో ఎందుకు జాయిన్ అయ్యాలి? వై వీ షుడ్ జాయిన్ ఇన్ రూపా ఐఏఎస్ అకాడమీ. సో ఈ రూపా ఐఏఎస్లో ఎందుకు జాయిన్ అవ్వాలంటే, నాకున్న ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ నాకున్నంత ఈ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఎవరికీ లేదు. ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా AWE, AEకి సంబంధించి క్వశ్చన్ ట్రయల్ ఎలా వస్తుంది, పేపర్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా ఐ నో వెరీ వెల్. అలాగే మనకి ఇక్కడ టీచింగ్ స్టైల్ నీకు అర్థమయ్యేటట్టు, టీచింగ్ స్టైల్ ఎంతో లక్షల మందిని టీచ్ చేస్తున్నాను కాబట్టి ఆల్ బ్రాంచెస్లో మీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి, నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందని టీచింగ్ స్టైల్. అలాగే కన్సైజ్, ఏదో మనకి పొంకానుగా కాకుండా ఆ టాపిక్ని కన్సైజ్ చేసి ఎగ్జామ్ ఓరియంటేషన్లో చెప్పడం. అలాగే టు ది పాయింట్ అంటే ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే చెప్పడం, సోది ఉండదు, టు ది పాయింట్. అలాగే డెప్త్ ఎనాలిసిస్ అంటే ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాను, అనవసరం వేస్ట్. అదేవిధంగా గుడ్ మెటీరియల్, మన మెటీరియల్ నుంచి more than 50-60% డైరెక్ట్గా వస్తాయి. గుడ్ మెటీరియల్, ఎంతో కష్టపడి, ఈవెన్ MCQ కూడా గుడ్ మెటీరియల్. లిమిటెడ్ స్ట్రెంగ్త్, అది చాలా ఇంపార్టెంట్. ఒక 80 మంది ఉంటారు, లిమిటెడ్ స్ట్రెంగ్త్. దీనివల్ల ఏమవుతుంది, చక్కగా నీకు అర్థమవుతుంది, ఫోకస్ చేయొచ్చు. లిమిటెడ్ స్ట్రెంగ్త్, ఆ గేట్లో 500 మంది 600 మంది కాకుండా ఏమొస్తుంది, దాంట్లో ఏమి రాదు. ఇలా ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి రూపా ఐఏఎస్ అనేది మనకి ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు, ఎక్కువ రిజల్ట్ వస్తున్నాయి. రిజల్ట్ ఓరియంటెడ్ మీకు అనిపిస్తుంది. బీటెక్లో జాయిన్ అయినా కూడా 4 yearsలో గెయిన్ చేయలేని నాలెడ్జ్ 3 monthsలో గెయిన్ చేస్తారు మీరు. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బీటెక్ స్టూడెంట్. సివిల్, మెకానికల్, అలాగే ఎలక్ట్రికల్, ECE, PL పడుతున్నాయి. అలాగే HMWS, తెలంగాణ, ఆంధ్ర ఇరిగేషన్ ఆల్రెడీ మనకి న్యూస్లో వచ్చింది, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అది ఒకసారి మీరు మీ సీనియర్స్ని కూడా అడగవచ్చు. మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు రూపా వాళ్ళే చెప్తారు మీకు అంత మౌత్ పబ్లికేషన్స్. సో టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుందని. ఓకేనా?
సో అందరూ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు టెక్నికల్ మీద ఫోకస్ చేస్తున్నారు, జిఎస్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. బట్ జిఎస్టీ ప్రధానమైన రోల్ పోషిస్తుంది ఇప్పుడున్న ఈ సినారియోలో. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఫోన్ చేయండి. నెంబర్ చెప్పాను కదా, 9121644146. ఇది ఆఫ్లైన్ బ్యాచ్ ఫిబ్ 20 ఉంటుంది ఆఫ్లైన్ బ్యాచ్కి. సో ముందే రిజిస్టర్ చేసుకోవాలి. సో లిమిటెడ్ సీట్స్ కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.